ఈరోజు అన్నదాత సుఖీభవ. మనందరికి తెలుసు గత ప్రభుత్వం 12,500 ఇస్తామని చెప్పారు. మీలాగా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాట తప్పలేదు. ఎలక్షన్ ముందు 12,500 అని చెప్పి గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, నేను 7,500 ఇచ్చి 12,500 ఇస్తున్నానని చెప్పాం. ఆ రోజుకి కేంద్ర ప్రభుత్వం పథకం లేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఈ పథకం అనౌన్స్ చేయలేదు. నా పాదయాత్రకు మొదలు కాకముందు చెప్పిన ఆ మాట, ఆ ప్లీనరీలో ఏం చెప్పాను అన్నది ఒక్కసారి నేను ప్లే చేయమని చెప్పి అడుగుతా ఉన్నాను. అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా. ఏటా 12,500 రూపాయలు. గతంలో చెప్పినట్టుగా 12,500 కాదు, ప్రతి ఏటా 13,500 రూపాయలు ఇవ్వబోతున్నాము అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. అంతేకాకుండా గతంలో మన మేనిఫెస్టోలో 12,500 ఇంటూ 4 సంవత్సరాల కింద 50,000 రూపాయలు ఇస్తాము అని చెప్పాం. దాన్ని కూడా 13,500 ఇంటూ 5 సంవత్సరాల కింద చెప్పిన 50,000ను 67,500 రూపాయలకు పెంచి ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. మేము అలా కాదే, ఎన్నికల్లో స్పష్టంగా హామీ ఇచ్చాం. రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా పిఎం కిసాన్ కింద ఇచ్చేది కాకుండా ఇచ్చిన హామీ ప్రకారం మేము 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000. రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా పిఎం కిసాన్ కింద ఇచ్చేది కాకుండా రైతులకు పెట్టుబడి సహాయం కింద అన్నదాత సుఖీభవ పేరుతో 20,000 అన్నావు. నేడు సంవత్సరం 20,000, ఈ సంవత్సరం 20,000, 40,000కు గాను నువ్వు ఇచ్చింది కేవలం 5,000 రూపాయలు. మరి ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. ఈ రకంగా రైతులకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అధ్యక్ష.